అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఇంకొక కథ, ఇల్లరికం. అది రచన కొడవటిగంటి కుటుంబరావు గారు. మరి కథలోకి వెళ్దామా? అమ్మ నాయన కలిసి తమ ఏకైక పుత్రుడు శంకర్రావుని 1000 కళ్ళతో కనిపెట్టి రక్షించేప్పుడు ఆ పిల్లవాడికి అనుభవానికి మధ్య తాము పెట్టని గోడల్లే నిలబడి ఉండి అతన్ని ఎందుకు పనికిరాని వాజమ్మగా తయారు చేస్తున్న సంగతి తెలుసుకోలేకపోయారు. అబ్బాయి ఆటలకి పాటలకి పోతే చెయ్యి కాలు విరుగుతుందేమో, స్నేహితులతో తిరిగితే చెడిపోతాడేమో, అబ్బాయిని జవాను బడి దగ్గర దిగవిడిచి రావాలి, మళ్ళా వాడే బడి నుంచి వెంటబెట్టుకు రావాలి. అబ్బాయి చీకట పడ్డ తర్వాత ఇల్లు కదలడానికి ఎంత మాత్రం వీలు లేదు. ఫలితం అబ్బాయికి ఎవరితోనూ మాట్లాడటం అయినా చేత కాదు. బజారుకు పోయి కానీ గుండి సూదులు కొనుక్కు రావడం అయినా తెలియదు. గుండు సూదులు కూడా. మాస్టర్ గారు గట్టిగా మాట్లాడితే ఆ అబ్బాయి బావురుమని క్లాసులో ఏడిస్తే ఆ అబ్బాయి ఆ ఉపాధ్యాయులందరితోనూ అయ్యా అబ్బాయితో గట్టిగా మాట్లాడకండి అని నాన్నగారు వెళ్ళి హెచ్చరించి రావాల్సి వచ్చింది. అసలే అబ్బాయి అంతంత మాత్రపు తెలివితేటలు వాడు. అమ్మకి నాన్నకి లేని తెలివితేటలు అబ్బాయికి ఎక్కడి నుంచి వస్తాయి కనుక. అయితే పెద్దలు సంపాదించి కట్టుకుపోయినంత ఉంది కనుక అబ్బాయికి స్కూల్లో ఎంతమంది మాస్టర్లో ఇంటి దగ్గర కూడా అంతమంది మాస్టర్లను పెట్టి ప్రైవేట్ చెప్పించి ఒక్కొక్క క్లాసే దాటేయించారు. అబ్బాయి మెట్టెక్కగానే చుట్టుపక్కల ఉన్న లక్షాధికారుల అమ్మాయిల్లో ఒక అమ్మాయిని ఏరి అబ్బాయి చేత అమ్మాయికి 3 ముళ్ళు పెట్టించారు. ఇక అబ్బాయి కాలేజీ చదువు చదవటం మానటం అనేది పెద్ద సమస్య అయిపోయింది. అమ్మగారు అబ్బాయిని అరక్షణమైనా విడిచి ఉండలేదు. నాన్నగారు కూడా అంతే మరి. అయితే అబ్బాయి మామగారికి మాత్రం అల్లుడు ఐపీఎస్ అయితే బాగుండు అని ఉంది. 3 రోజుల పాటు రాగాలు, పెడబొబ్బలు, నిద్రాహార విసర్జనాలు, ఉపోద్ఘాతంగా అబ్బాయి నాన్నగారితో కూడా పట్టణం ప్రయాణమయ్యాడు. కాలేజీలో ప్రవేశించడానికి రోజు అబ్బాయిని ఉత్తరం రాస్తుండమని చెప్పి బండి కదలగానే అమ్మగారు అట్లాగే మూర్చపోయింది. ఇక అబ్బాయిని నాన్నగారు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రవేశపెట్టి విక్టోరియా హాస్టల్లో చేర్పించారు. అతన్ని విడిచి రావటానికి కాళ్ళు ఆడలేదు నాన్నకి. వాళ్ళ గ్రామం కుర్రవాళ్ళు కాలేజీలో ఇంకా 2 ఉన్నారు. అందులో ఒకడు శంకర్రావుకు మొదటి నుంచి సహాధ్యాయి, స్నేహితుడు మాత్రం కాదు. ఆ 2 కుర్రాళ్లతోనూ నాన్నగారు, ఎవర్రోయ్ అబ్బాయిలు, మన వాడిని కాస్త కనిపెట్టి ఉండండి, మీరు వెంట లేకుండా వాడిని ఎక్కడికి బానివ్వకండి, జాగ్రత్త సుమా అని మరీ చెప్పి ఇంటికి వచ్చేశాడు. వాళ్ళ ఊళ్ళో ఆయన గొప్పవాడు, కానీ పట్టణంలో ఆయన గొప్ప ఏమిటి? ఆయన దాష్టికపు విజ్ఞాపన ఆ కుర్రవాళ్ళకు అసహ్యం కలిగించింది. పట్టణానికి ప్రతి సంవత్సరం ఎంతమంది కుర్రాళ్ళు రావటం లేదు, తమకు వీడి కాపలా ఏమిటి తద్దినం? శంకర్రావు సహాధ్యాయికి మరీ మండింది. ఈ వాజా ఎన్నడూ తనను పలకరించిన పాపాన కూడా పోయినవాడు కాదు. స్కూల్లో చదివినంత కాలమును సంపన్నుడని నిక్కు వీడికి. వాడి నిక్కు, వాడి సంపాదన వాడికే ఉండుగాక, తనకేమిటి? ఏమోయ్ ఇదేమిటోయ్ అదేమిటోయ్ అంటూ శంకర్రావు తనను పలకరించినప్పుడల్లా వాడికి మండిపోయేది. శంకర్రావు మొదటి 3 రోజులు సమస్తము కోల్పోయిన వాడల్లే బిక్కమొహం వేసుకుని తిరిగి 4వ రోజు నుంచి మళ్ళీ మానవ ప్రపంచంలో పడి తన సహాధ్యాయిని ఊరు చుట్టానికి వెంట రమ్మన్నాడు. సహాధ్యాయి సరే లెమ్మని కూడా వచ్చాడు. ఇక పట్టణంలో కాలు పెట్టి నెల తిరగక పూర్వమే అబ్బాయి ఎటువంటి వాళ్ళ చేతుల్లో పడాలో అటువంటి వాళ్ళ చేతుల్లో పడ్డాడు. వాళ్ళల్లో ఒకడు మరొక కాలేజీ విద్యార్థి, రెండో వాడేమిటో వాడికే తెలీదు. 2 కలిసి తిరుగుతుండేవాళ్ళు. వారికి శంకర్రావు ట్రిప్లికేన్ బీచ్ మీద తటస్థపడ్డాడు. శంకర్రావును చూసిన మరుక్షణంలో వాడిని ఆ 2 పుస్తకం చదివినట్టు చదివారు. వెంటనే వాడితోటి పరిచయం సంపాదించారు. రెస్టారెంట్కు తీసుకుపోయారు. 3 తిని వాడి చేత డబ్బులు ఇప్పించారు. సినిమాకి తీసుకుపోయారు. వాడి చేత టికెట్లు కొనిపించారు. సినిమా అయిన తర్వాత బారుకు తీసుకుపోయారు. వాడి చేత కూడా తాగించారు. వాడు కక్కుకున్నాడు, కానీ డబ్బు మాత్రం ఇచ్చాడు. మళ్ళీ కనిపిస్తామని చెప్పి వాడి దగ్గర చెరొక రూపాయి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. అబ్బాయికి తోడు లేకుండా బస్సు ఎక్కడం చేతకాల. ఆఖరికి చొరవ చేసి మైలాపూర్ బస్సు ఎక్కితే బస్సు వాళ్ళు దించేశారు. తర్వాత మరి బస్సు రాలేదు. రిక్షా వాళ్ళు మాత్రం పిల్లులల్లే ఖాళీ రోడ్ల మీద తారాడుతున్నారు. ఒక రిక్షా వాడిని పిలిచి ట్రిప్లికేన్కి బస్సు వస్తుందా అని అడిగితే వాడు శంకరానికి అరవన్ రాదని కనుక్కొని అరవన్లో ఏదో వాగాడు. విక్టోరియా హాస్టల్కి తీసుకుపోతావా అని అడిగాడు. శంకరం వణుకుతున్న గొంతుతో. వాడు సరే అని ఎక్కమన్నాడు. విక్టోరియా హాస్టల్ దగ్గర దించి రిక్షావాడు రూపాయి ఇవ్వమన్నాడు. శంకరం మారు మాట్లాడకుండా ఇచ్చాడు. ఇంకా ఎక్కువ అడగనందుకు తాను అరవంలో నానా బూతులు తిట్టుకుంటూ రిక్షావాడు వెళ్ళిపోయాడు.
హాస్టల్ మూసింది. శంకరం బీచ్ మీద పడుకుని తెల్లారుజాముకు నిద్రపోయాడు. మర్నాడు సాయంకాలం స్నేహితులిద్దరూ మళ్ళీ వచ్చారు. ఎక్కడికి పోవటానికి తన దగ్గర డబ్బు లేదన్నాడు శంకరం. డబ్బు ఉన్నది కానీ వాళ్ళ వెంట పోవటానికి భయం వేసింది. డబ్బు లేకపోతే తన్ని పుట్టిస్తామన్నారు కత్తెరగాళ్ళు. ఆడలిపోయి శంకరం వారి వెంట మళ్ళీ వెళ్ళాడు. కిందటి రాత్రి శంకరం బీచ్ మీద పడుకోవాల్సి వచ్చిందని ఈ రాత్రి స్నేహితులు ఒకానొక వీధిలో ఒకానొక ఇల్లు చేర్చి అక్కడ వాడు పడుకుని ఏర్పాటు చేశారు. వాడి పక్కలో మరెవత్తో వచ్చి పడుకుంది. గుండె పగిలి శంకరం మంచం పట్టిన గట్టిగా కరుచుకుని పడుకున్నాడు. తెల్లారిన తర్వాత బస్సుకు మాత్రం డబ్బులు ఇచ్చి పర్సు తమ దగ్గరే ఉంచుకుని శంకరాన్ని స్నేహితులు సాగనంపారు. హాస్టల్ వార్డెన్ శంకరం హాస్టల్లో లేకపోయినందుకు గట్టిగా మందలించాడు. ఇక అబ్బాయిని స్నేహితులు మాత్రం వదల్లా. వాళ్ళని ఎట్లా వదిలించుకోవాల్సింది అబ్బాయికి తెలియలా. కాలం గడిచిన కొద్దీ అటువంటి ఆవశ్యకత కూడా తగ్గిపోయింది. అన్ని విషయాల్లోనూ తను కూడా వాళ్ళంతా వాడేటప్పటికీ వాళ్ళని చూస్తే వెనకుండిన భయం పోయింది. డబ్బుకు డబ్బు వస్తోంది ఇంటి నుంచి. అబ్బాయి డబ్బు ఖర్చు చేస్తున్నాడని కొంచెం నసుగుతున్నాడు నాన్నగారి ఇంటి దగ్గర. అయితే అమ్మగారు మాత్రం అయ్యో అదేమిటండి, పట్టణంలో ఖర్చు కాదా ఏమిటి, మరీ బీదవాడికి మళ్ళీ ఉంటామంటారేమిటండి మీరు, దాని దొంపదేగా అంతా వాడికేగా అని భర్త మీద ఆడతర్కం చాలా ఉపయోగిస్తూ వచ్చింది. ఇక్కడ అబ్బాయి హాస్టల్లోంచి వేరే గదులు తీసుకున్నాడు. వాడి స్నేహితులు వాడు తెచ్చే డబ్బుకు కూడా పరిమితి ఉందని కనిపెట్టి ఇంకా కొత్త వాళ్ళని పట్టుకొస్తూ న్యాయంగా దోపిడీలో శంకర్రావు కూడా భాగం పెడుతున్నారు. తనొకప్పుడు వంచనైన వాడే అయినప్పటికీ వాడికి ఇతరులను వంచడం సరదాగా ఉంటోంది. తమ జట్టులో కలుస్తున్న వారిని చూస్తే వాడిక్కించి తైన గౌరవం లేకపోగా పరమ అసహ్యం కూడాను. మొదట్లో తన స్నేహితులు కూడా తనను అలాగే చూశారనే ఆలోచన వాడికి తట్టలేదు. వాడు కాలేజీ కూడా మానేశాడు. ఎవరితోనో పట్నం లేచొచ్చి ఒంటి మీద నగలన్నీ పుస్తితో సహా క్రమంగా అమ్ముకుని తిరిగి ఆఖరి సొమ్ముతో పాటు లేవ తీసుకొచ్చిన వాడిని కూడా పోగొట్టుకుని ఒంటరి గత్తిగా నిలిచిపోయిన ఒక ఆడ మనిషి శంకరం పాలబడ్డది. ఆ మనిషి వచ్చినప్పటి నుంచి శంకరానికి మరొక లోకమే లేదు. ఏ కారణం వలన వాడికి భోగం వాళ్ళంటే చెప్పలేని భయంగా వచ్చింది ఇన్నాళ్ళు. వాళ్ళ జోలికి పోకుండా తప్పించుకు తిరుగుతూ వచ్చాడు. అంత చిన్న వయసులో ఉన్నవాడు ఆడదాని పరిచయం 5 నిమిషాల్లో చేసుకోవాలంటే కష్టమేమో. ఈ ఆడ మనిషితో అటువంటి చిక్కు లేకపోయింది. ఇక అబ్బాయిని నాన్నగారు ఈ ప్రపంచంలో ఉండగా వచ్చి కళ్ళారా చూడగలిగారు. ఆయనకు కొడుకుని గురించి కబుర్లు వెళ్ళాయి. అబ్బాయి దసరా సెలవులకి ఇంటికి రాకపోవడం ఈ కబుర్లన్నీ విన్న మీదట అనుమానాస్పదంగా కనిపించింది. ఇంటి దగ్గర భార్య మీద ఎగిరిపడ్డాడు. అబ్బాయి చెడిపోతున్నాడన్న భయం అమ్మగారికి కలగల. పైగా అటువంటి లుచ్చాకోరు కబుర్లు విశ్వసించినందుకు ఆవిడ గారికి భర్త మీద తాటి ప్రమాణం అంత కోపం రేగింది. ఈ రభస అంతా దేనికి, నేను స్వయంగా వెళ్ళి అబ్బాయి ఎలా ఉన్నాడో చూసొస్తానన్నాడు తండ్రి. అదిగో నువ్వు అబ్బాయి మీద ఎవళ్ళెవళ్ళో చెప్పినవన్నీ నమ్ముతున్నావు అంటుంది భార్య. ఆవిడతో తర్కించడం వృధా అనుకుని తండ్రి మాట్లాడకుండా రాత్రి బండికే పట్నం బయలుదేరాడు. అబ్బాయి డబ్బు కాలేజీ అడ్రస్కు తెప్పించుకుంటూ ఉండటం వల్ల కాలేజీ రాకపోవడం వల్ల ఎక్కడుంటుంది తెలియలేదు. అబ్బాయి హాస్టల్లో ఉండట్లేదని కాలేజీలో అబ్బాయి పేరు కొట్టేశారని మాత్రమే తెలిసింది నాన్నగారికి. కానీ కాలేజీలో చదువుతున్న శంకర్రావు సహాధ్యాగి కష్టపడి నాన్నగారిని అబ్బాయి ఉంటున్న ఇంటికి తీసుకుపోయి విడిచిపెట్టి చల్లగా తిరిగి వచ్చేశాడు. అబ్బాయి కలలు అయిపోయాయి. అతను మారు మాట్లాడకుండా నాన్నగారి వెంట ఆ రాత్రి మేలెక్కి ఇంటికి వచ్చేశాడు. ఇక నిన్న మేమిద్దరం కలిసి చెడగొట్టాం నిన్ను. నువ్వు ఈ ఇంట్లో బాగుపడవు, పోయి మీ మామగారి ఇంట్లో ఉండు. ఆయనకు నిన్ననే ఉత్తరం రాసేశాను. బహుశా ఇవాళ ఆయన వస్తాడు. నీ భార్య రాజేశ్వర కూడా అయింది. నువ్వు అక్కడే ఉండి మీ మామగారు ఇష్టపడ్డప్పుడు నువ్వు నీ భార్యతో కాపురం ప్రారంభించవచ్చు. నువ్వు బాగుపడ్డా చెడిపోయినా ఆయన పూచియే కానీ నా పూచి ఏమి లేదు. నీ గట్టిగా చంపలేసుకుంటున్నా. జరిగిన దానికి నాకు చేత కాదు, మీ మామగారికి చేత కాకపోతుంది. నీ కర్మం నీది అని తన నాన్నగారు తేల్చి చెప్పేశారు. ఆ అమ్మగారు ఏమీ మాట్లాడలా. ఆవిడ అబ్బాయి ఇంటికి వచ్చిన క్షణం నుంచి గుండె పగిలేటట్టుగా రాగాలు పెడుతోంది. ఆ వాతావరణంలో అబ్బాయికి చచ్చు వాతం కమ్మినట్టు అయింది. పొరపాటున చేశాను, అటువంటి పనులు చేయను, ఇక ముందు సరిగా ఉంటాను అందామనుకున్నాడు. కానీ నోరు పెగలట్లేదు. పట్నం వదిలిపెట్టగానే వాడికి తన ప్రకృతి యావత్తూ మారినట్టుంది. మళ్ళీ వెనకటి వాజ మిగిలాడు. వెనకటి వాజ ఈ నాన్నకి అమ్మకి దగ్గరవాడుగా నన్నా ఉండేవాడు. ఈ వాజకి ఇక్కడ ఎవరూ లేరు, కేవలం ఒంటరిగాడు. ఇక తన మామగారితో పాటు ఇంటర్ క్లాస్ పెట్టిలో కూర్చుని అత్తవారింటికి పోతూ శంకరం ఆశ్చర్యపడ్డాడు. ఇందులో తనకు శిక్ష ఏముందా అని. తండ్రి తనను మామగారికి అప్పగిస్తానన్నప్పుడు అతను అదేదో తనకు శిక్షగా భావించాడు. కానీ మామగారిని చూసిన కాసేపట్లో ఆ అభిప్రాయం పోయింది. ఆయన తనను చూడగానే మామూలుగానే పలకరించాడు. తనతో ఆయన పెద్ద దీర్ఘ సంభాషణలు ఏం చేయని మాట వాస్తవమే. కానీ ఆయన ఎప్పుడూ మితభాషే. మొత్తం మీద ఈ ఏర్పాటు బాగానే ఉంది. తనను చూసి అమ్మా నాన్న కంగారు అవుతున్నారు. వాళ్ళని చుట్టమే పుండు కెలికినంత బాధగా ఉంది.
అత్తారింటికి వెనక వెళ్ళినప్పుడల్లా ఎంత బాగా చూసేవాళ్ళో శంకరం మర్చిపోలా. ఆ విధంగా తనకి ఎంతకాలం వెళ్ళినా వెళ్ళినట్టే తన్నుతో గారెల తట్టలో పడ్డట్టుందా తన ప్రాణానికి. ఈ మురుపు అత్తవారిల్లు చేరిన అరగంటలో వదిలింది ఈ మురిపం అబ్బాయికి. అతన్ని ఆడజనం ఎవరూ పలకరించలా. మగవాళ్ళు పలకరించినా ఆ పలకరింత ఎలా ఉండాలో అలాగే ఉంది. తనను అత్తవారింట కుష్టు ఎండ చూసినట్టు చూడబోతున్నారని వాడికి స్పష్టమైంది. వేదవలు, మీతో నాకేమిటి, ఎంత చెడ్డ నేను అల్లుణ్ణి అనుకున్నాడు శంకరం. అకస్మాత్తుగా వాడికి ఒక చిత్రమైన మనోవికాసం కలిగింది. చేసిన తప్పో ఒప్పో తనే మగాడు. ఈ వెధవలు తను చేసిన పనుల్లో ఒక్కటి కూడా చేయలేరు. తను 4 నెలల పాటు జీవించిన పద్ధతిలో ఒక పావుగంట జీవించలేరు వీళ్ళు. లోకం తప్పుడు పనుల కింద కట్టేసిన వాటిని చేయటంలో ఇంకేవీ లేకపోయినా ఒకటి ఉంది. అవి మనిషి యొక్క అనుభవం కింద జత అవుతాయి. ఒక విధంగా అవి అమూల్యమైన అనుభవాలు. సాహసించే అనుభవం సంపాదించిన వాడికి మామూలు మనుషులు నిర్జీవ ప్రతిభలుగాను, మామూలు నీతి వేళాకోళంగాను కనిపించక తప్పదు. వాళ్లను తీసివేత మనుషుల కింద కట్టేయ చూసే వాళ్ళని చూస్తే ఒక్కొక్కప్పుడు వాళ్ళకి చాలా అసహ్యం వేయటానికి అవకాశం ఉంది. ఈ మనోవికాసం శంకరానికి తల్లిదండ్రుల దగ్గరే వచ్చి ఉండొచ్చు. కానీ వారికి తనకు మొదటి నుంచి ఒక విధమైన బంధం ఉండింది. దాన్ని అతిక్రమించడం అతనికి చేత కాలేదు. పైగా వాళ్ళు తన కోసం నిజంగా బాధపడుతున్నారు. ఆ బాధ ముందర వాళ్ళ తెలియని తనం లెక్కకు రాలేదు. ఈ బడితలంతా తనకెవరు, వీళ్ళకి తన గురించిన దిగులే ఉంది, వీళ్ళకి ఏం తెలుసునని తనను కుష్టివాడి కింద జమగడతారు. వాళ్ళు తనకంటే ఏ విధంగా యోగ్యులు, తనకున్న ధైర్యం లేదనా, తను వాళ్ళకంటే ఏ విధంగా తక్కువ. తన ఆరోగ్యం కానీ శరీరం కానీ ఏమీ చెడలేదే. తనకు చివరికి ఆ తాగుడైనా అలవాటు కాలేదు. తాగి తను ఆనందించాడంతే. ఆ ఆనందం ఏమిటో వీళ్ళల్లో ఒక్కడికి తెలీదు. పరస్త్రీతో పోయాడు తను. తన దగ్గర ఉన్నంతకాలం ఆ మనిషి తనకిచ్చిన ఆనందంలో వీరి భార్యలంతా వీరికి ఎన్నో వంతిస్తున్నారో. అదేగాక ఆ మనిషి వీరిలో ఒక్కడి మొహాను ఉమ్మి కూడా వేయదు. తనకేం లోపం జరిగినంతకాలం తను ఏలాడు చాలు ఈ జీవితానికి. శంకరం అభిప్రాయాలన్నింటినీ సమర్థించడం కష్టం. అందులో ఆత్మవంచన, ముక్కుకు సూటిగా చూసుకోవటం లేకపోలేదు. కానీ అందులో కొంత నిజం ఉంది. అది కూడా ముఖ్యం కాదు. అందులో చాలా న్యాయం ఉంది. వాడు అట్లా భావించి తీరతాడు, మరొకరితో అట్లా తర్కించకపోయినా. ఇక తన అత్తగారికి తనను చూస్తే గౌరవం లేనందుకు శంకరం సులభంగానే సరిపెట్టుకున్నాడు. కానీ వాళ్ళు తనను పనివేళ అగౌరవం చేయటం సహించలేకపోయాడు. పొద్దుపూట తన ఎదట లేకపోతే కాఫీకి పిలవరు, లేదా తన దగ్గరికి పంపించరు. తర్వాత ఎప్పుడో తనకు అనిపించినప్పుడు చల్లారిపోయిన కాఫీ ఇస్తే ఇస్తారు, లేకపోతే అది లేదు. భోజనాలు అంతే. అల్లుడు భోజనానికి ఇంకా రావట్లేదా అని ఎవరో ఒకరంటే తన మామగారు ఏం చేస్తున్నాడో దొరగారు అనేవాడు. అడుగులకు మడుగులొత్తవలసిన అల్లుడిని అరిచేతిలో చిక్కించుకుని ఆ పెద్ద మనిషి పొందుతున్న అవ్యక్త ఆనందానికి అంతులేదు. తనకు వడ్డన చేసేటప్పుడు వంట మనిషి కూడా మారడగటం, నెయ్యి వేయటం మొదలైనవి మర్చిపోవటం శంకరం గమనిస్తూ వచ్చాడు. ఈ ప్రవర్తన భరించలేక ఒకసారి అతను వంట మనిషిని కాస్త హెచ్చరించేటప్పటికీ ఆవిడ వెనకేసుకుని తన మామగారు, ఆవిడ మర్చిపోతే నువ్వే అడిగి వడ్డించుకోరాదు, ఆవిడేమైనా నీకు అత్తగారా లేకపోతే ఆడబిడ్డ అని కోప్పడ్డాడు. మామగారు ఆడబిడ్డ అనే మాట ఉపయోగించినందుకు తనను కోడలను చూసినట్టు చూడటానికి సరిపోయిందనుకున్నాడు శంకరం. కానీ మామగారికి అతనేమీ మారు మాట చెప్పలేదు. అతని వ్యవహారం యావత్తూ బావి అంచునున్నట్టుంది. తను తొందరపడేదేనంటే అందరూ ఒక్కసారి తన మీద పడి జరిగిపోయిందంతా పట్టుకుని దుమ్మెత్తి పోస్తారేమోనని అతనికి భయంగా ఉంది. వాళ్ళ ధర్మం అని ఎవరూ ఆ గొడవే తీసుకురావట్లా. ఒకవేళ తను మామగారితో పోట్లాడి వెళితే పుట్టింటికేగా, ఇప్పట్లో అతనికి అది ఏమాత్రం ఇష్టం లేదు. శంకరానికి అందుకే కష్టం వేసింది. ఎవరెట్లా ఏడిస్తే తనకే, తన భార్య యోగ్యురాలై తన మనిషి కాకూడదో ఆ మనిషిలో అటువంటి లక్షణాలు ఏవి కనిపించలేదు. ఆవిడ తనకెన్నడూ కనిపించేది కాదు. ఆఖరికి తనకు ఆవిడ చీల్చిన ఆకులన్నా వచ్చేవి కావు. ఆవిడ చీల్చినవి తాంబూలానికి. తనకు కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇవ్వటమో, తుడుచుకునేందుకు తువ్వాలు ఇవ్వటమో అయినా చేసేది కాదు. ఆవిడ తను కనపడితే దృష్టి పక్కకు తిప్పుకుంటుందని, చాటుగానన్నా తన వంక చూడదని శంకరం రూఢీ చేసుకున్నాడు. ఇక ఎప్పుడైనా ఒంటరిగా చిక్కితే నిలువదీసి 4 మాటలు భార్యను అందామని చూస్తున్న శంకరానికి ఆవిడ ఒక్కసారి చిక్కింది. అతను చేయి పట్టుకోగానే ఏదో పురుగును తాకినట్టుగా చేయి విడిపించుకుని ఎడంగా తొలగింది. శంకరం మండిపడి అదంతా అసహ్యమా సిగ్గా అని అడిగాడు. అతను ఏదో పెడేలును తిట్టినట్టుగా ఆమె వెక్కి ఏడవసాగింది. అతనికి ఆ దృశ్యం చూడటానికి రోత కలిగి పో అవతలకే అని చేదరించుకున్నాడు. ఆమె అంత ఏడుపు మానేసి అక్కడి నుంచి జారుకుంది. ఇక ఇల్లరికం వచ్చిన 3వ నాడు రాత్రి శంకరం పార్వతితో పరిచయం చేసుకున్నాడు. పార్వతి అతని మరదలు, 10 ఏళ్లు దాటిన పిల్ల, పెళ్లి కావాల్సి ఉంది. ఆ రాత్రి వరకు ఆ పిల్ల అతన్ని పలకరించి కానీ
ఎదుటికొచ్చి కానీ ఎరగదు. ఆమె కూడా తనను కుష్టువాడి కిందనే కట్టింది కావాలనుకున్నాడు శంకరం. తనను గురించిన మిగిలిన వాళ్ళంతా అనుకునే మాటలు ఆమె వినకుండా ఉంటుందా? ఆ రాత్రి అతను భోజనానికి వెళ్ళలేదు. దీపం ఆర్పేసి తన గదిలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎవరో వచ్చి తనను పిలవకపోతే ఆ పూటకు భోజనం మాందామనుకున్నాడు. ఎన్నడూ ఏ విధమైన దారిద్ర్యం ఎరగని శంకరానికి ఒక పూట భోజనం మానేయటం దారిద్ర్యం యొక్క అవతలి పొలిమేరగా తోచింది. భయం వేసింది, కానీ గుండె రాయి చేసుకున్నాడు. ఇంతలో ఏదో అలికిడైంది. తర్వాత చిన్న గొంతు, బావా. ఆశ్చర్యంలో శంకరం సమాధానం చెప్పలేకపోయాడు. తననెవరూ పలకరించేవారు లేరని అతనికి తెలుసు. అక్కడున్నావా బావా? శంకరం లేచి వెళ్ళి స్విచ్ నొక్కాడు. గడపలో పార్వతి నుంచోనుంది. ఆమె ధైర్యంగా లోపలికొచ్చి చీకట్లో కూర్చున్నావే అంది. శంకరం చెవుల కింద అది దబాయింపుగా వినపడ్డది. ఎవరూ లేని సమయం చూసి పార్వతి తన మీద దాష్టీకం చేయడానికి వచ్చిందనుకున్నాడు. భోజనానికి రాలేదే, అంతా భోజనం చేస్తున్నారు. నాకు తెలియదే అన్నాడు శంకరం ఎగతాళిగా కూడిన ఆశ్చర్యంతో. భోంచేద్దు గాని రా బావా. కానీ ఏం తొందర? అమ్మ రమ్మంటోంది. పార్వతి గొంతులో అకస్మాత్తుగా ప్రవేశించిన అనుమానం గమనించి ఆ పిల్ల అబద్ధం ఆడుతుందని శంకరం గ్రహించాడు. అతను నవ్వుతూ, ఈ ఇంట్లో నన్నెవరూ భోజనానికి పిలవరు అన్నాడు. అయితే మానలే, భోంచేద్దాం రా బావా అంటూ పార్వతి దగ్గరికి వచ్చి అతని చేయి పట్టుకుని లాగింది. ఆమెను చూసి శంకరం చాలా ఆశ్చర్యపడ్డాడు. ఈ ఎడారిలో కూడా ఒక జలప్రదేశం ఉందా అనిపించింది. పోదాంలే, అందరి భోజనాలు అయిన తర్వాత మన ఇద్దరము భోంచేద్దాం. కూర్చుని ఏమైనా కబుర్లు చెప్పు అన్నాడు. పార్వతి మొహం ఆ మాటతో వికసించింది. ఆ పిల్ల చాలా కాలం మాతామహుడి దగ్గర పెరిగింది. ఆమెకు పల్లెటూరి మర్యాదలన్నీ అవి అలవాటు పడ్డాయి. తనను భావస్థానంలో ఉన్నవాడిని చాలా మర్యాదగా చూడాలని ఆమెకు స్పష్టంగా తెలుసు. తన భావన గురించి ఇతరులు అనుకున్న మాటలన్నీ విన్న పార్వతి అతన్ని చాలా అసహ్యంగా ఊహించుకుంటుంది. తీరా చూసేటప్పటికీ అతను పెళ్లినాడున్నట్టే ఉన్నాడు. ఈ లోపల అతను పాడైపోయిందేమిటో ఆమెకు అర్థం కాల. అక్కడికి 2 రోజుల పాటు జాగ్రత్తగా అతన్ని గమనించింది. ఇతరులు అతన్ని ఎంత అసహ్యంగా చూస్తున్నారో శంకరం కంటే ఆమెకే బాగా ఎరుగు. తన గురించి చాటుగా అందరూ అనుకునే మాటలు శంకరం ఊహించాడు. పార్వతి స్వయంగా వింది. ఆమెకు తన బావగారి మీద రహస్యంగా జాలి, అభిమానం కలిగాయి. ఆమె ఇప్పుడు శంకరంతో తన వాళ్ళు అతని గురించి ఏమనుకుంటున్నారో అవన్నీ చెప్పేసింది. తన జీవితంలో ఇదొక అందమైన సంఘటన అనుకున్నాడు. ఇటువంటివి నిజంగా జరుగుతాయని అతనికి తెలియదు. అతను పార్వతిని దగ్గరికి తీసుకుని ఆమె చెంపలు 2 కృతజ్ఞతతో ముద్దు పెట్టుకుని, నీ మూలంగా నా ఇల్లరికం మరింత కష్టమవుతుందో సుఖమే అవుతుందో తెలియకుండా ఉంది అన్నాడు. పార్వతితో పోల్చితే ఇతరులు మరింత దుర్భరం అవుతారు, కానీ పార్వతి కోసం ఇతరులను ఏదో విధంగా భరించవచ్చేమో. శంకరం మనసులో ఈ అభిప్రాయం పార్వతి గ్రహించలేకపోయినప్పటికీ తనను చూస్తే అతనికి చాలా ఇష్టమైందని ఆ పిల్లకు స్పష్టమైంది. అమ్మాయి పార్వతమ్మ అని ఎవరో పిలిచారు. ఇక్కడున్నాం నేను బావ. భోజనానికి రా, ఇద్దరూ రండి. పార్వతి బావ వంక చూసి నవ్వి తల ఊపింది. ఇద్దరు భోజనానికి బయలుదేరారు. ఇక మర్నాడు కాఫీకి, మధ్యాహ్నం భోజనానికి కూడా ఇటువంటి ఎత్తే వేసి శంకరాన్ని కూడా తనతో పాటు పిలిపించింది పార్వతి. అయితే ఈసారి ఆ పిల్ల జాగ్రత్త పడి వేళకు ముందే వెళ్ళి బావగారి దగ్గర కూర్చోవటం వల్ల అతను కూడా అందరితో పాటే వచ్చి కాఫీ తాగడానికి, భోజనం చేయడానికి అవకాశం దొరికింది. కానీ శంకరానికి ఇదేం బాగలేదు. పార్వతి యుక్తి వల్ల అతనికి ఆ పిల్ల మీద మమకారం ఏర్పడటమే తప్ప మరేవీ జరగల. ఆ రాత్రి మళ్ళీ భోజనాల వేళ అతను ఉన్న చోటకి పార్వతి వచ్చింది. అప్పుడే ఆ పిల్లకు బావ దగ్గర చాలా చనువు ఏర్పడింది. ఆమె వచ్చి వెనక నుంచి అతని మెడ చుట్టూ చేతులు వేసి తల మీద చెంపబెట్టి, ఎప్పుడూ అట్లా ఉంటావేం బావా అని అడిగింది. ఆ పిల్లకు భగవంతుడిచ్చిన ప్రేమించే స్వభావానికి శంకరం ఆశ్చర్యపడ్డాడు. తను చిన్న చిన్న చేతలతో తన ఆపేక్షను సులభంగా ప్రకటించడమే కాక ఇతరులు అట్లా ప్రకటించినా కూడా అర్థం చేసుకునేది. ఆపేక్షగా పార్వతి అంటే చాలు ఆ పిల్ల కళ్ళు మెరిసేవి. తన శరీరం తగలగానే ఆ పిల్ల శరీరంలోకి కొత్త శక్తి వచ్చినట్టుగా శంకరానికి తట్టేది. ఇటువంటి విచిత్రమైన వ్యక్తి ఈ గూడెంలోకి ఎలా వచ్చింది? ఈ పశువులు ఈమెకి ఏం ఆనందం ఇవ్వగలరు? ఆఖరికి దీనికి ఎటువంటి దేభ్యం భర్త అవుతాడో అనుకునేవాడు శంకరం. భోంచేసే వేళ అయింది, పోదాం రాబావా అంది పార్వతి అతని చేతులు పట్టుకొని లాగుతూ. నేను రానులే, నువ్వు వెళ్ళి భోంచేయి. ఎవరు పిలవలేదనైనా నేను పిలిస్తే చాలదా బావా? అందుకు కాదు, నాకేమిటో తలనొప్పిగా ఉంది, భోంచేయను, నువ్వు వెళ్ళి భోంచేయి. పార్వతి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. శంకరం నిట్టూర్చాడు. తనను ఎవరో ఎందుకో ఇట్లా పరీక్షిస్తారనుకున్నాడు. ఇది రామాయణంలో పిడకల వేటో సుందరకాండో తెలియలేదు అతనికి. 2 నిమిషాల్లో పార్వతి మళ్ళీ వచ్చింది. ఆమె చేతిలో అమృతాంజనం డబ్బా ఉంది. శంకరం కంట జలజల కన్నీళ్లు రాలాయి. అతను వాటిని ఆపలేకపోయాడు. అలా జరుగుతుందని అతను కల్లో కూడా ఊహించి ఉండలేదు.
మానవుడు దాదాపు దేనికైనా చప్పున కన్నీళ్లు పెట్టుకోవచ్చు. సంగీతం వింటూ చప్పున కళ్ళనీళ్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అది ఒక్కొక్కరి తత్వాన్ని, మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఆ క్షణంలో వారికి ఉద్రేకం వస్తుందే కానీ ఆ ఉద్రేకం వారికి సుఖమే ఇస్తుందో బాధే కలిగిస్తుందో కూడా వాళ్ళు నిర్ధారణ చేసుకోలేరు. ఆ క్షణం దాటిపోయిన తర్వాత వారు నిర్ధారణ చేసినా ఆ నిర్ధారణ సరిగా ఉంటుందని నిశ్చయం లేదు. శంకరానికి ఆ క్షణంలో అటువంటి ఉద్రేకమే వచ్చింది. అతను కళ్ళు తుడుచుకుంటూ నవ్వాడు. కానీ లోపల గుండె పీచు పీచుమంటూనే ఉంది, తన ఉద్రేకం మీద పార్వతికి ఏ వ్యాఖ్యానం చేస్తుందో అని. పార్వతి పూర్తిగా ఒక నిమిషం పాటు ఏమీ అన్నేలేదు. చివరికి చాలా అమాయకంగా, తలనొప్పి చాలా జాస్తిగా ఉందా బావా అంది. తను తలనొప్పి బాధ వల్ల కన్నీరు కార్చాడని ఆమె అనుకోలేదని శంకరం ఊహించాడు. కానీ ఆ తెచ్చిపెట్టుకున్న అమాయకత్వంతో తన పరువు కాపాడినందుకు పార్వతి మీద అతనికి చాలా కృతజ్ఞత కలిగింది. అన్నీ ఒట్టిదే, తలనొప్పి లేదు, పోయి భోంచేద్దాం పద అంటూ అతను లేచినప్పుడు పార్వతి అతని అశ్రువుల ప్రసంగం తీసుకురానేలేదు. ఇక శంకరానికి పార్వతికి స్నేహం అయిన తర్వాత 3 రోజుల కల్లా వారి స్నేహం మీద ఆర్డినెన్స్ ప్రయోగించబడ్డది. ఎప్పుడు వెళ్ళి అతని దగ్గర కూర్చుంటావు, తప్పు కాదటే అమ్మ, పెళ్ళి ఈడు పిల్లవి అని నలుగురు పార్వతిని కోప్పడ్డారు. నా ఇష్టం అని సమాధానం చెప్పింది పార్వతి. కానీ వాళ్ళ మాట అన్నప్పటి నుంచి అతని దగ్గరికి వెళ్ళటానికి ఆమె కాళ్ళు వెనకటంతగా తోకటం మానేయి. ఆనాడు పార్వతి తన దగ్గరికి మామూలుగా రాకపోగానే శంకరం చాలా విచిత్రమైన విషయం ఒకటి తెలుసుకున్నాడు. ఆ పిల్లతో స్నేహం నుంచి తను ఏదో ఆపేక్షిస్తున్నాడు. ఆ స్నేహాన్ని ఎక్కువ చేయడానికి తను అప్రయత్నమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 2 సంగతులు తెలుసుకోగానే అతనికి మొదట ఆశ్చర్యం కలిగింది. తర్వాత తన మీద తనకే అసహ్యం వేసింది. ఆ పిల్ల స్నేహం కోరటానికి తనకేమీ హక్కు లేదు. ఆమెకు తన మీద ఏమైనా మమకారం కలిగితే దాన్ని మొగ్గలోనో తుంచి వేయవలసింది. ఆమె జీవితం మరొకరి జీవితంతో ముడిపడబోతోంది. ఈ లోపల ఆమెకు ఎటువంటి ముడులు లేకుండా ఉండటం క్షేమం. కానీ తన స్నేహభావం దూరం చేస్తే పాపం పార్వతి గతి ఏమవుతుందో అనిపించింది. శంకరం తన అజ్ఞానంలో పార్వతిని తను తప్ప వేరే దిక్కులేని దానిగా భావించాడు. తనకు పార్వతి తప్ప ఇంకెవరూ లేనట్టే. ఆ పిల్లకు ఇంట్లో మిగతా వారికి ఉన్న సంబంధం ఏమిటో అతనికి స్పష్టంగా తెలియదు. ఆమెను గురించి ఎవరూ ఏమాత్రం పట్టించుకున్నట్టుండేవారు కారు. పార్వతిని గురించి ఆలోచించడం ఉచితం కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత శంకరం తన గురించి ఆలోచించసాగాడు. ముందు తన దగ్గర చిల్లి దమ్మిడీ లేదు. తనకు కాస్తో కూస్తో పైఖర్చు కావాల్సి ఉంటుందని తన మామగారికి కానీ తండ్రికి కానీ తట్టలేదు. నా చేతులు కాళ్ళు కట్టేసి నన్నిట్లా వీళ్ళు ఎందుకు హింస పెడుతున్నారు? వీళ్ళకి నేనేం అపకారం చేశాను? ఒకవేళ నన్ను నేను హాని చేసుకుని ఉంటే వీళ్ళు నన్ను మరింత బాధించడం దేనికి? నన్ను చూసి వీళ్ళంతా అసూయపడుతున్నారా? వీళ్ళంతా నన్ను ఇంత నిర్దయతో చూడటం వల్ల యోగ్యులైతే నన్ను చూసి జాలిపడే పార్వతి అయోగ్యురాలు అనుకోవాలా అని ఆలోచించసాగాడు శంకరం. తనని చిన్నతనంలో తల్లిదండ్రులు ఎందుకు పనికి రాకుండా పెంచకపోయినట్టయితే ఈ చిక్కులో ఇంత నిస్సహాయుడే ఇరకవలసిన అవసరం ఉండేది కాదేమోనని అతనికి ఆలోచన పోయింది. అతనికి ఆ రాత్రి భోంచేయి బుద్ధి పుట్ల. భోంచేయమని అతన్ని కాళ్ళ వేళ్ళ పడి ప్రార్థించిన వారు కూడా ఎవరూ లేరు. ఆ రాత్రి నిద్రపోబోతూ పార్వతి తల్లిని, అమ్మా బావ భోంచేశాడటే అని అడిగింది. ఏమో నాకు తెలీదు అని విసుక్కుంది తల్లి. పార్వతి మంచం మంచి చివాలను లేచి గబగబా మేడెక్కి శంకరం గదికి పరిగెత్తి బావా అని పిలిచింది. పార్వతి, నేనే బావా, నువ్వు భోంచేశావా? చేశాను. పార్వతి మారు మాట్లాడకుండా దిగి వచ్చేసాగింది. కానీ సగం మెట్లు దిగ్గానే ఆమెకి ఏదో సందేహం తట్టింది. మళ్ళీ మేడ మెట్లెక్కి బావా అని పిలిచింది. శంకరం పలికాడు. అన్నంలో ఏం వేసుకు తిన్నావు? శంకరం నిర్ఘాంతపై సమాధానం చెప్పలేదు. పార్వతి గదిలో ప్రవేశించి లైటు వేసి అతన్ని సమీపించి చేతులు వెనక పెట్టుకుని అతని వంక నిశ్చలంగా చూస్తూ మాట పలుకు లేకుండా నిలబడింది. తన కంగారు దాచడానికి నవ్వుతూ శంకరం, ఏమిటది పార్వతి అన్నాడు. అబద్ధం ఆడావెందుకు? రా భోజనానికి. ఏం చేయను, నాకు ఆకలి కావటం లేదంటే నువ్వు వదిలిపెట్టవని అబద్ధం ఆడాను. పార్వతి ఎడంగా వెళ్ళి చేతులు కట్టుకుని అతని పెట్టె మీద కూర్చుని అతని కేసు చూడసాగింది. 1 నిమిషం గడిచింది, 2 నిమిషాలు గడిచాయి. వెళ్ళి పడుకో పార్వతి. సమాధానం లేదు. 5 నిమిషాలు గడిచింది. పార్వతి తల్లి మేడ మెట్లెక్కొస్తూ అమ్మాయ్ అని పిలిచింది. పార్వతి పలకలేదు. తల్లి గది గుమ్మం దాకా వచ్చి లోపలికి తొంగు చూస్తూ, ఏం చేస్తున్నావే ఇక్కడ? వచ్చి పడుకోవటే, నీ సంగతి నాకేం బాగాలేదు అన్నది. పడుకుంటాను, ముందు బావనొచ్చి భోంచేయమను. బావ భోంచేయలేదు. నువ్వేం కనుక్కుంటున్నావు నీ అల్లుడి గారి సంగతి అసలు? నా బదులు నువ్వు ఉన్నావుగా, అయితే భోంచేయకపోవటం ఏమిటి? ఏమయ్యా, ఇంకా వేళ కాలేదనుకున్నాను అన్నాడు శంకరం పగ కొద్దీ. బాగా ఉంది, లేచిరా అంది అత్తగారు ఆజ్ఞగా.
ఇక మొత్తానికి పార్వతి తన పట్టుదలతో శంకరానికి కాస్త మర్యాద సంపాదించి పెట్టింది. ఆమెతో వేగలేక అత్తగారు అల్లుడిని ఇప్పుడిప్పుడు కాస్త మనిషిని చూసినట్టు చూస్తున్నారు. ఆ పిల్ల పద్ధతులు శంకరానికి చూస్తున్న కొద్దీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అతనికి మరొకందుకు నవ్వు కూడా వస్తోంది. తను ఆ వయసు పిల్లతో నీతిగా ఉండవలసిన ఆవశ్యకత కలగటం, అటువంటి సమస్య మరెవరికైనా కలిగి ఉంటుందా అనుకున్నాడు శంకరం అత్తవారింటికి వచ్చిన తర్వాత ఇంటికి ఉత్తరం రాయలేదు. తన మామగారికి తండ్రికి ఏమైనా ఉత్తరాలు నడుస్తున్నాయేమో అతనికి తెలియదు. అకస్మాత్తుగా ఒకనాడు అతని తల్లి దిగింది. ఆవిడ పాపం కొడుకుని చూసి ఆనందాశ్రువులు దాల్చింది. వీలైతే కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకునే ప్రయత్నం మీదే ఆవిడ వచ్చింది. అందుకుగాను ఆవిడ భర్త యొక్క అనుజ్ఞ తీసుకురాలేదు. అబ్బాయిని తీసుకుపోతానంటే బియ్యం కూడా ఏమంటాడో తెలియదు. మెల్లగా బియ్యపురాలతో హెచ్చరిస్తే, చిన్నదాని పెళ్ళి అనుకుంటున్నాం వదిన, అల్లుడిని ఇంకా ఉంచుకోవాలనుంది అని ఇచ్చకాలాడింది. ఇంటికి రారా నాయన అంటే కొడుకు ససేమిరా అన్నాడు. అబ్బాయికి అత్తవారింట బాగా జరుగుతుంది కదా అనుకుని ఆవిడ వచ్చిన దారి పట్టింది. ఇక పార్వతి పెళ్ళి అనుకున్న దానికన్నా కూడా త్వరగానే అయింది. విశేష ప్రయత్నం అవసరం లేకుండానే ఆ పిల్లకి భర్త దొరికాడు. ఎప్పుడైనా శంకరం పార్వతితో, నీకు తగిన మొగుడు డబ్బున దొరుకుతాడని నాకు తోచదబ్బా అని అంటే, పోనీ దొరక్కపోతే ఎక్కడ మొగుడు దొరక్కపోతే అక్క మొగుడే గతి అనేది పార్వతి. కానీ ఆ పిల్లకు మంచివాడు, అందమైనవాడు, చదువుకుంటున్నవాడు, తగుమాత్రం కలవాడు తడువుకోకుండా దొరికాడు. పార్వతి అదృష్టం. పార్వతి గుణానికి తగినట్టుగానే అనుకున్నాడు శంకరం. తన భార్యకు వరుడు కోసం వెతికి వేసారి ఆఖరికి తనను సంపాదించారు. కాస్త ఈడు తక్కువ కూడా ఒప్పుకుని, అందుకే తన కాపురం ఇట్టా ఉంది. పాత అల్లుడి మీద కోపం ప్రకటించడానికి శంకరం అత్తవారికి మంచి అవకాశం దొరికింది. వారు కొత్త అల్లుడిని అవసరమైన దానికంటే కూడా అతిగా మర్యాద చేశారు. అది చూసి సహించలేకపోయిన మనిషి ఒక్క పార్వతే. శంకరం కూడా గమనించినట్టు ఊరుకున్నాడు. అతని బుద్ధికి ఇవన్నీ ఎంచదగిన విషయాలుగా తోచలేదు. మా వాళ్ళ వేషాలు చూస్తే నాకు మండిపోతుంది బావా, ఇదంతా సహించి నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావో నాకు అర్థం కాలేదు. నీకేం ఇల్లు లేదా, వాకిల్ లేదా? మీ వాళ్ళైనా పాపం నన్ను వెళ్ళగొట్టాలన్నా నాకు బుద్ధి రావాలనే కానీ నీకేం బుద్ధి రావాలో అయినా నువ్వు ఎట్లా సహిస్తున్నావంట. శంకరన్ నవ్వి ఊరుకున్నాడు. ఇదంతా ఎందుకు సహిస్తున్నది అతనికి తెలుసు, కానీ పార్వతికి చెప్పడం ఉచితం కాదని అతను అది వరకే నిర్ణయించుకున్నాడు. శంకరం ఇల్లరికం ప్రారంభించి పూర్తిగా సంవత్సరం అయింది. ఈలోపుగా అతనికి పార్వతికి కలిగిన స్నేహం విశేషంగా పెరగకపోయినా చాలా బలపడింది. మంచి క్షేత్రంలో మొలిచిన మొక్కకి తల తుంచుతుంటే అట్లానే జరుగుతుంది. ఇక్కడ తల తుంచడం కేవలం ఒకరి చేతి మీదుగా కాలేదు, అందరి చేతుల మీదుగా జరిగింది. వాటిలో శంకరం చేయి కూడా ఉంది. ఏమైనప్పటికీ వాళ్ళిద్దరికీ ప్రపంచంలో వాళ్ళిద్దరికన్నా సన్నిహితులు లేరు. శంకరం మళ్ళీ భార్యను పలకరించనైనా లేదు. భార్యాభర్తలను ఒకటి చేయడానికి అత్తవారు కూడా ఏ ప్రయత్నం చేయలే. వారి అభిప్రాయం ఏమిటో శంకరం ఊహించలేకపోయాడు. ఈ పరిస్థితిలో ఒకనాటి రాత్రి 10 గంటల వేళ తన భార్య తన గదిలోకి వచ్చి వాకిలి దగ్గర నిలబట్టం చూసి అతను ఆశ్చర్యపడ్డాడు. దీపం ఆర్పేసి పడుకొని ఉండటం వల్ల మొదట్లో వచ్చింది ఎవరో కనుక్కోలేకపోయాడు. ఒక క్షణం పాటు పార్వతేమోనని భ్రమ కలిగింది. కానీ పార్వతి తప్పు చేస్తున్న దానాలే అట్లా నిశ్శబ్దంగా వచ్చి మౌనంగా నిలబడదు. అటువంటి పని పతివ్రతలకే చెల్లుతుంది. వచ్చిన మనిషి తన ఇల్లాలై ఉండొచ్చు. అతను లేచి దీపం వెలిగించాడు. తన భార్యే మొహానికి చీరచెంగు అడ్డం పెట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తోంది. ఒకప్పుడు శంకరానికి ఇతరుల బాధ ఏమాత్రం అంటేది కాదు. కానీ తను బాధపడటం నేర్చుకున్న తర్వాత ఇతరుల బాధ చూసి సహించలేకపోవటం ఒకటి కలిగింది అతనిలో. అతను భార్యను సమీపించి ఆమె మొహానికి అడ్డు పెట్టుకున్నటువంటి నీ చేతులు 2 మెల్లగా దించాడు. అతని చేయి తగలగానే ఆమె మొహంలో ఉన్న దుఃఖానికి తోడు భయం, ఒక విధమైన అసహ్యం కూడా జతయ్యాయి. ఆమె సామాన్యంగా అందగత్తెల్లో చేరిందైనప్పటికీ ఆ క్షణాన ఆమెను చూసిన శంకరానికి అంత వికృతాకారం ఎన్నడూ చూడలేదనిపించింది. ఏం కావాలి నీకు అన్నాడు శంకరం గట్టిగా, కాకపోయినప్పటికీ అమిత అసహ్యంతో. ఆమె మాట్లాడలేదు. ఇక్కడ పడుకుంటావా? అవునని తల ఊపింది. వెళ్ళి పడుకోమని శంకరం ఆమెకు తన పక్క చూపించాడు. తర్వాత అతను గది బయటకు వచ్చి పెట్టగోడ మీద అటొక్కాలు వేసి కుర్చీలో అటొక్కాలు వేసి కూర్చొని స్తంభాన్ని అనుకుని ఏదో ఆలోచనలో పడ్డాడు. ఒక రాత్రి వేళ గదిలోకి వెళ్ళి చూస్తే అతని భార్య అతని మంచంలో పడుకొని నిద్రపోతోంది. అతను పడక కుర్చీలో పడుకుని అలాగే నిద్రపోయాడు. మర్నాడు అతను లేచినప్పటికి చాలా పొద్దెక్కింది. భార్య పక్క మీద లేదు. కుర్చీలో పడుకోవటం వల్ల అతని శరీరం అంతా పట్టుకుపోయినట్టయింది. కదలగానే కీళ్ళన్నీ బాధపెట్టినాయి. అతను మళ్ళీ కళ్ళు మూసుకుని ఒక విధమైన మత్తులో పడ్డాడు. ఏదో అలికిడయ్యి అతను కళ్ళు తెరిచేటప్పటికీ పార్వతి కాఫీతో సహా ప్రత్యక్షమైంది. నేను ఇంకా నిద్ర లేవలేదు, అప్పుడే కాఫీ తెచ్చావు అన్నాడు శంకరం. పాపం బావగారికి రాత్రల్లా నిద్రలేదు కామాలు అన్నది పార్వతి కొంటెగా నవ్వుతూ. ఆ పిల్ల అటువంటి సరసం తనతో ఎన్నడూ ఆడలేదు.
రజస్వలు అయినప్పటి నుంచి పార్వతికి కాస్త కాస్త విషయాలు తెలుస్తూ ఉండాలి అనుకున్నాడు శంకరం. ఆమె వెళ్ళబోతుంటే పార్వతి ఒక్క మాట అని పిలిచాడు. నీళ్లు తెచ్చి బావగారికి మొహం గడుగుతాను. తొందర లేదట్లే, ఇట్రా. పార్వతి వచ్చి నిస్సందేహంగా అతను పడుకున్న కుర్చీ చేతి మీద కూర్చుని ఏమిటి అంది. రాత్రి మీ అక్కయ్య నా గదిలోకి వచ్చి ఎందుకు పడుకుంది? తప్ప ఆ కార్యం కాకపోవడమే పెళ్ళాన్ని మొగుడు దగ్గరికి పంపుతారా? అది ఆచారమేనా? అన్నీ ఆచారం ప్రకారమే జరుగుతున్నాయి అయ్యా. కార్యం కాకుండానే ఆడదానికి నెల తప్పటం ఆచారం అది. శంకరం నిర్ఘాంతపోయి ఏమిటది అన్నాడు. పార్వతి రహస్యంగా మా అక్కయ్యకి 2వ నెల కూడా వెళ్తోంది. ఏమిటా ఆశ్చర్యం, అంతా నీకు తెలియనట్టే అన్నది నవ్వుతూ. శంకరానికి ఒక్కసారిగా తల తిరిగిపోయింది. అతని మొహం పాలిపోవటం చూసి పార్వతి నివ్వెరపోయింది. అతి ప్రయత్నం మీద మనసు చిక్కబట్టుకుని, పార్వతి నిజంగా నాకేం తెలియదు. ఈ క్షణం వరకు నా పెళ్ళాం మొహం ఎట్లా ఉంటుందో నేను ఎరగను అన్నాడు అతను. ఈసారి పాలిపోవటం పార్వతి మొహం వంతయింది. ఆ పిల్ల మా అక్కయ్య అని ఏం అనలేకపోయింది. పార్వతి కంగారు చూసి శంకరం నిబ్రం తెచ్చుకోగలిగాడు. ఈ సంగతి ఎవరితో అనక సుమా, ఎందుకు అనవసరం, నా వంటిదే నా పెళ్ళాం, ఒకరికొకరు తగ్గి సరిపోయాం అన్నాడు. ఇక ఇది జరిగిన తర్వాత శంకరపు ఇల్లరికం జీవితంలో 2 మార్పులు జరిగాయి. అతన్ని అత్తవారు కొంత మర్యాదతో చూడసాగారు. పార్వతిని గంటల తరబడి దగ్గర కూర్చోబెట్టడానికి అతనికి స్వాతంత్రం కూడా వచ్చింది. పార్వతిలో కూడా మార్పు కలిగింది. ఆమెలో వెనక ఉండిన పొంగు, ఉత్సాహం జారిపోయాయి. ఆమె మాట్లాడుతున్నా, ఏ పనైనా చేస్తున్నా, ఒంటరిగా ఉన్నా, ఏదో ధ్యాన నిమగ్నురాలల్లే, ఏదో పీడకలు కానీ మరవ లేకుండా ఉన్నదానల్లే ప్రవర్తించసాగింది. ఆమె తనను పూర్వం చూస్తున్నట్టు చూడటం లేదని శంకరం ఊహించాడు. ఆమె ఇప్పటికీ తన ఎదట నించిపోదు, కానీ వెనకటి మాదిరిగా చనువుగా దగ్గరికి రాదు. శంకరం 4-5 సార్లు ఆ విషయం తరిచిన మీదట నాకు నిన్ను చూస్తే ఏమిటో భయంగా ఉంటుంది అని పార్వతి బయటపెట్టింది. నువ్వేమిటో కొత్త వాడల్లే కనిపిస్తున్నావని. ఏమిటా కొత్త? మా అక్కయ్య చేసిన పని ఎట్లా సహించావు? మీ అక్కయ్య ఏమిటి, ఎంతమంది చేయట్లేదు? నేను చేయలేదా అన్నాడు శంకరం నవ్వుతూ. అట్లా మాట్లాడకు బావా, ఆ మాటలు నాకు కపటంగా కనిపిస్తాయి. నేను కపటంగా మాట్లాడటం లేదు. అయితే నువ్వు మరి మా అక్కయ్యతో మామూలుగా కాపురం చేయబోతున్నావా? నేను నమ్మను. నీ మొహం ఆ రోజున ఎట్లా పాలిపోయిందో నేను మర్చిపోయాను అనుకున్నావా? శంకరం కాసేపు మాట్లాడలేదు. మీ అక్కయ్య చేసిన పని నేను ఆమోదించాను అంటున్నానా? నాకు మీ అక్కయ్య మీద మమకారం ఉంటే బాధపడుందును, కానీ ఒకటి చెప్తున్నాను పార్వతి, మీ అక్కయ్య చేసిన పని నువ్వే చేయదలిస్తే భయపడుతూ చాటుగా చేయకు. అందులో అమానుషం ఏం లేదు పార్వతి. నన్ను చూడగానే మీ అక్కయ్య ఏడిచి రాగాలు పెట్టి నిలువున వణక్కుండా ఉంటే అరక్షణంలో క్షమించగలుగుతును. తను చేసిన పని చూసి తనే భయపడుతోంది, పశ్చాత్తాపడుతోంది, తట్టుకోలేకుండా ఉంది. నేను ఆ మనిషి మొహం చూడలేను. మనిషి జన్మ ఎత్తిన తర్వాత చచ్చిన ధైర్యంగా చావాలి. అసహాయతను చూస్తే నాకెంత మంటో చెప్పలేను. పార్వతి కొంచెం ఉండి మళ్ళీ వెనక ఎన్నడో వేసిన ప్రశ్నే వేసింది. నీకిక్కడ ఏముంది బావా, ఇదంతా భరిస్తూ ఎందుకుంటున్నావు? వెళ్ళిపోమన్నావా అన్నాడు శంకరం నవ్వుతూ. అది కాదు, ఎందుకు వెళ్ళిపోవు అంటాను. పార్వతి ఆ ప్రశ్న ఎందుకు వేస్తుందో ఊహించాలని శంకరం ప్రయత్నించాడు. నేను నీకోసమే ఉన్నానని తను సమాధానం చెప్తే వినాలని పార్వతి ఉద్దేశమా? తన మనస్సు పార్వతి ఆ మాత్రం గ్రహించకుండా ఉందా? ఏమో, పార్వతికి ఏమంత ఏళ్ళు నిండాయి, ఆ ఏమంత అనుభవం ఉంది. నా ఏడుకు నేను విరక్తిగా మాట్లాడితే నువ్వు నమ్ముతావో నమ్మవో కానీ నాకు జీవితంలో ఏముంది పార్వతి? నేను ఇక్కడ ఎందుకున్నానని అడుగుతున్నావు. నేను ఆత్మ పరీక్ష చేసుకుని ఎందుకు జీవించి ఉన్నానని అడిగితే సమాధానం లేదు. మొన్నటి వరకు నాకు జీవితంలో ఒక అనుభవం లేదు, మరొకరి అనుభవంతో సానుభూతి లేదు. నన్ను మా అమ్మ నాన్న అట్లా పెంచారు. వాళ్ళ తుచ్చమైన ప్రేమ తప్ప నాకు ఇంకేవీ తెలియదు. వాళ్ళు నా కష్టసుఖాలు ఈషన్ మాత్రమైనా తెలియకుండా నన్ను ప్రేమించారు. ఈ క్షణాన వాళ్ళ ప్రేమ నాకు గవ్వ ఖరీదు చేయదు. ఆ తర్వాత స్వేచ్ఛ కాస్త లభించింది. ఆ అవకాశం దొరకగానే నాకు తుచ్చమైన అనుభవం ఒకటి దొరికింది. నా మనసు పరవశం కావటానికి తాగుడుతో శరీరాన్ని పరవశం చేశాను. నాలో ప్రేమించే శక్తి ఉంది, కానీ దాన్ని వినియోగించడానికి సరైన వాళ్ళు దొరికిన వాళ్ళ మీద వినియోగపరిచాను. జరిగిన దానికి నేనేం చింతించట్లా. అదంతా మరొక విధంగా జరిగి ఉండటం అసంభవం. నాకు లోకజ్ఞానం లేదు ఇప్పటికి కూడా. కాకపోతే మెల్లగా నన్ను నేను తెలుసుకుంటున్నాను. తెలుసుకున్న కొద్దీ నాకు ముందు జీవితంలో ఏమీ ఉండదని స్పష్టమవుతోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొత్త అనుభవం చాలా అయింది. ఇక్కడ నాకేమీ లేదని తోస్తే ఇక్కడి నుంచి లేస్తాను. కొందరి మాదిరిగా నాకు అన్ని రకాల అనుభవం అవసరం లేదు. బహుశా నేను ఇక జీవితం నుంచి ఇంకేం కోరను. నా మనసు నిండిపోయిన తర్వాత మిగతా జీవితం అంతా మర్చిపోవటానికి వినియోగిస్తాను. శంకరం చెప్పిందంతా పార్వతి సరిగ్గా అర్థం చేసుకుందో లేదో కానీ ఆమెకు వింటూ ఉంటే భయం కలిగింది. ఇక
పార్వతి భర్త వచ్చి తన తల్లిగారికి ఒంట్లో సరిగా లేదని భార్యను పంపమని లౌక్యంగా అడిగాడు. పెద్ద పిల్ల కనే రోజులవి. తర్వాత గర్భాధానం చేసి పిల్లను పంపుతామని అత్తవారు అన్నారు. పార్వతి మొగుడు కాదు కూడదు అని ఆనాడు సాయంకాలం బండికి భార్యను తన వెంట పంపి తీరాలన్నాడు. సరే అని చూద్దామన్నారు. కానీ తీరా ప్రయాణం వేళకు చాలా హడావిడైంది. అప్పటికే భోజనాలు తొందర చేసి పెందలాడే కానిచ్చారు. కానీ పార్వతి పెట్టే సర్దుకుని బయలుదేరేటప్పటికీ బండి అందటం అనుమానాస్పదమైంది. బయలుదేరటం దండగానని నలుగురు ఎంత చెప్పినా అల్లుడు వినలా. బండి సాగిపోయిన 5 నిమిషాలకు శంకరం తన గదికి వెళ్ళి పెట్టే సర్దుకోసాగాడు. ఇంతలో అతని భార్య గదిలోకి వచ్చింది. నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా అన్నాడు శంకరం. ఆమె లేదంది. అయితే నీ మెడలో వస్తువు ఏదైనా ఇట్టయి అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతను వచ్చి బలవంతంగా మెడలో గొలుసు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అనుకున్నదంతా అయింది. పార్వతికి భర్తకు రైలు అందల. వాళ్ళు 20 నిమిషాలకు మళ్ళా తిరిగి వచ్చారు. వాళ్ళు వచ్చిన అరగంటకు శంకరం తిరిగి వచ్చాడు. అతని జేబు గలగలలాడుతోంది. కళ్ళు జ్యోతులల్లే ఉన్నాయి. మనిషి పోరాగా తాగి ఉండటం వల్ల నిలవలేకుండా ఉన్నాడు. ఈ దృశ్యం ఇంటిలిపాది చూశారు. అతని మామగారు అత్తగారు గలగల అతని మీద విరుచుకుపడి అరవసాగారు. మాట్లాడితే చంపేస్తానంటూ అతను తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి పార్వతికి నిద్ర పట్టలేదు. ఆమె కనపడని గాయమైంది. ఆమె కళ్ళు మూసుకుంటే శంకరం ఎర్రని కళ్ళతో తూలుతూ కనపడుతున్నాడు. ఆ దృశ్యం కనిపించినప్పుడల్లా ఆమె శరీరం అంతా వణుకుతోంది. గుండె దడదడా కొట్టుకుంది. అతన్ని అలా ఆమె అన్నడూ ఊహించి ఉండలేదు. మర్నాటికల్లా శంకరం అదృశ్యం అయిపోయాడు. అతనితో పాటు అతని పెట్టె కూడా అదృశ్యం అయిపోయింది. అతని గదిలో ఒక ఉత్తరం మాత్రం ఉంది. చిరంజీవి సౌభాగ్యవతి పార్వతికి. నిన్న రాత్రి జరిగిన అపచారానికి నీకు మాత్రం క్షమాపణ చెప్పుకోవాల్సి ఉంది. నేను ఆ విధంగా నీ కళ్ళల్లో పడతానని కలలో అనుకుని ఉన్నా జాగ్రత్త పడి ఉండేవాడినని ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇట్లు శంకరం. అదండి ఈ కథ కూడా 1939 నాటి కథే. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.